మరి ఇప్పుడు మనం ఏలూరు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. అక్కడ ఈ మాదక ద్రవ్యాలు తీసుకున్నటువంటి యువత మరి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అలవాటు పడినటువంటి బానిస అయిపోయినటువంటి యువతను మనం ఏ రకంగా వాళ్ళని మార్చాలి, ఒకవేళ దానికి బానిసలుగా ఉండి ఆరోగ్య పరిస్థితులు పాడైపోయినటువంటి యువతకు ఏ విధమైనటువంటి చికిత్సలు చేయాలి అనేటువంటి అంశాలపై మరి మన మధ్యన డాక్టర్ వంశకృష్ణ గారు ఉన్నారు. ఆయన మాటలు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే. ఇప్పుడు మా వైకే ఛానల్ ద్వారా ఈ యొక్క డ్రగ్స్ దాని మీద ఒక అవగాహన సదస్సులాగా రాష్ట్ర వ్యాప్తంగా సమీపంగా అన్ని రకాలుగా మేము చేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా పబ్లిక్కి ఒక మంచి అవగాహన కల్పించే విధంగా అయితే కనుక ముందుకెళ్తున్నాం. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్ స్థాయి నుంచి కాలేజ్ స్థాయి వరకు కూడా మరి ఈ యొక్క యువత ప్రభావం పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. డ్రగ్స్కి అలవాటు పడవలసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దాని నుంచి విముక్తి కలిగించే విధంగా మేము చేస్తున్నటువంటి మా ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం ఉంది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ ఈ డ్రగ్స్కి అలవాటు పడినటువంటి యువత ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉంటారు, అతని యొక్క ఆరోగ్య స్థితి ఏ రకంగా ఉంటుంది? ఏదైతే మన మూడ్ ఇన్వైట్ చేస్తాయో, ఏదైతే మన మనసుకు ఉత్సాహం పెంచి ఆనందం పెంచి కొద్దిగా మన హై జనరేట్ చేస్తాయో వాటి డ్రగ్స్ ఈ డ్రగ్స్ మనకి యూజువల్గా ఏంటంటే డ్రగ్స్ ఆ సబ్స్టెన్సెస్ ఏం చేస్తాయంటే మన మూడ్ని అంటే మన మనసు ఉత్సాహం పెంచు ఆనందాన్ని పెంచు. ఎప్పుడైతే మనకి ఉత్సాహం పెంచదు ఆనందం పెంచదు మనసుకి ఇది మళ్ళీ కావాలని కోరిక పెట్టేస్తాం. సిగరెట్ యూజువల్గా మనం సెర్చ్ చేసుకుంటే సెర్చ్ తీసుకుని తెలియదు థ్రిల్ వస్తుంది, రిలాక్సేషన్ థ్రిల్ వస్తుంది. ఇనిషియల్గా ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే థ్రిల్ రిలాక్సేషన్ ఆనందాన్ని కలిగిస్తుంటే ఇది బాగున్నట్టు కనిపిస్తుంది. బాగున్నట్టు ఏమవుతుందంటే మళ్ళీ ట్రై చేయడానికి ట్రై చేస్తుంటాం. ఎప్పుడైతే మళ్ళీ ట్రై చేస్తుంటారో ఈ బ్రెయిన్లో తీసుకోవాలి బ్రెయిన్ చేంజెస్ వస్తుంది. ఆ చేంజెస్ ఏవైతే ఉంటాయంటే మనకి రాను తీసుకుంటే అది వ్యసనంగా మారుతాం. వ్యసనంగా మారడం ఇంకో రకాలు ఫస్ట్ రీక్రియేషన్ ఫస్ట్ టైం తర్వాత ఫ్రెండ్స్ చెప్పాడని చెప్పి ట్రై చేస్తాం. తర్వాత ఏదో బాగానే ఉందని అని చెప్పి ఫ్రీక్వెంట్గా తీసుకోవాలని మన హ్యాబిట్ అంటాం. దానికి ఏమవుతుందంటే లేకపోతే మనిషి ఉంటాడు. సపోజ్ మందు రోజు తాగేవాడు చదువు మళ్ళీ ఆలస్యం విషయం ఏమి వస్తుంది, ఇందులో గడస్తుంది, ఇందులో పడుతుంది, టెన్షన్గా ఉంటుంది, తాగితే ఫ్రీగా ఉంటుంది. ఆ స్టేట్ చేస్తూ ఉంటాం. సో అలవాటు ఫస్ట్ ఇనిషియల్గా మనం ట్రై చేస్తాం. తర్వాత అలవాటుగా మారితే వ్యసనంగా మారితే దాన్ని మనం చెప్పాలి. సైంటిఫిక్ భాషలో మాట్లాడితే దాన్ని ఆల్కహాల్ డిపెండెన్సీ ఎంతైతే ఆల్కహాల్ డిపెండెన్సీ ఉంటాం అదే సిగరెట్ లేకపోతే గుట్కా అయితే నికోటిన్ డిపెండెన్సీ సైంటిఫిక్ భాషలో మాట్లాడితే మీకు డిపెండెన్సీ చెప్పాలి. ఏ విధంగా చాలా మలేరియా ఇవన్నీ మాట్లాడతాం. వీటి కూడా ఫస్ట్ మనం హెల్త్ కండిషన్గా యాక్సెప్ట్ చేసి దానికి ఒక ప్రొఫెషనల్ హెల్త్ తీసుకొని హెల్త్ నుంచి బయటపడే అవకాశం డాక్టర్కి వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్ అదే మంతా ముందు లేకపోతే మనం చెవి వస్తుంది హాస్పిటల్ అంతా అవుతుంది. ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అది హెల్త్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి డాక్టర్ ఏంటి హాస్పిటల్ ఏంటంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. లేదు డాక్టర్ కలుపుకుంటా వాళ్ళు అలాగే మంతా అలాగే కలుపుకుంటారు. ఇనిషియల్గా షివరింగ్ వస్తుంది, వస్తుంది మారితే షివరింగ్ కాస్త నెక్స్ట్ బిట్స్ వచ్చే అవకాశం ఏముందంటే అంతా ఈ కాలు పెట్టినట్టు మాటలు అవుతాం. మాటలు ఏ షెడ్యూల్ ఏంటంటే మాటలు బ్లడ్ కూడా పడే అవకాశం, లేదు మోషన్లో బ్లడ్ పడే అవకాశం, సీరియస్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అంతా చాలా మందికి వాటిలో ఈ వాటిలో రక్తం పట్టడం కానీ లేదు ఫిక్స్ రావడం కానీ లేదు ప్రాబ్లం వచ్చి లివర్ బాగా పూర్తిగా డ్యామేజ్ అవుతుంది, లేదు మళ్ళీ ఫిక్స్ వచ్చి నరాలు పూర్తిగా డ్యామేజ్ అవుతుంది, లేదు గుడ్ సైజ్ లోపు ఉండడం కానీ ఇలాంటి ఫిజికల్ మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అవుతుంది. లేదు బాడీ డ్యామేజ్ అవుతుంది బాడీ డ్యామేజ్ అవుతుంది. అందువల్ల స్లోగా ఫైనాన్షియల్గా దెబ్బతింటూ ఉంటాడు. అందులో మెజారిటీ ఆఫ్ మనీ అంతా కూడా ఫైనాన్షియల్గా తిరిగిపోతుంది. యూజువల్గా మనం విలేజెస్లో చూసినట్టయితే వర్కింగ్ క్లాస్ పీపుల్ కొన్ని సాయంత్రం పనిచేస్తుంటాడు, అలసిపోయి ఉంటాడు. సాయంత్రం సర్కిల్లో పైన రిలాక్సేషన్ కావాలి వాళ్ళు ముందే సొల్యూషన్గా కనబడుతుంది. వర్క్ రోజులు ఇది అవైలబిలిటీ దాని పక్క అవైలబిలిటీ బాగా పెరిగింది, ఈజీ యాక్సెసిబిలిటీ సాయంత్రం సార్ రిలాక్సేషన్ కోసం పనిచేసి అలసిపోయాడు ఒడిలో ఉన్నాయి ఇమీడియట్గా మందు వేసుకుంటే తెలియకుండా రిలీఫ్ కోసం మంచి నిద్ర పడతాడు. ఇనీషియల్గా రిలీఫ్ కోసం నిద్ర కోసం తీసుకుంటాడు ఉన్నాడు, లేకపోతే నేను పడుతూ వేసుకుంటున్నాను. ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ అది హెల్త్ ప్రాబ్లమ్గా కన్సల్ట్ చేసి మానసిక వైద్యం పెట్టి అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యూజువల్గా
మానసిక వైద్య నిపుణులు కన్సల్ట్ చేయాలి. కానీ వాళ్ళు మానసిక వైద్య నిపుణులు కన్సల్ట్ చేయకుండా సపోజ్ అది షివరింగ్ వస్తుంది. ఏంటి షివరింగ్ వస్తుందా నరాలు అనేది పెట్టడం, ఇది యాక్చువల్ ఏదైతే లేదు పెట్టడం వస్తుంది, ఇది గ్యాస్ ప్రాబ్లం ఏమో చెప్పి దానిపేషన్ నేర్పించింది, ఏదో సరిగ్గా పట్టుకుంటే నరాలు అనేది పెట్టడం చేస్తాం. ఫస్ట్ ఎవరైనా మంత్రాలు తాగే ఉంటాయి షివరింగ్ వచ్చినా అది వచ్చినా లేదు కదా సరిగ్గా పట్టకపోయినా ఫస్ట్ కన్సల్ట్ చేయాల్సిన డాక్టర్ మానసిక వైద్య నిపుణులు. మానసిక వైద్య నిపుణులు కన్సల్ట్ చేసినట్లయితే దీనికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంట్లో ట్రీట్మెంట్లో రకరకాల థింగ్స్ ఉంటాయి. 4 స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ డీటాక్సిఫికేషన్. ఫస్ట్ మస్తు తాగేవాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు మందు లేకపోయినట్టయితే ఫస్ట్ షివరింగ్ వస్తాము తెలుస్తుంది. దాన్ని తగ్గించడానికి డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ఫస్ట్ కోటింగ్ చేసి డీటాక్సిఫికేషన్. తర్వాత యాంటీ క్రేవింగ్ మేనేజ్మెంట్ మందులు ఇస్తాం. మందులను కోరిక తగ్గించే మందులు ఉన్నాయి. మందులను కోరిక తగ్గించే మందులు సైన్స్ బాగా అడ్వాన్స్ అయింది. రోజు మందు అవడంలో సపోజ్ ఆల్మోస్ట్ మందు తాగేవాళ్ళు 2 సంవత్సరాలు కంటిన్యూస్ తాగినట్టయితే తనలో చాలా నరాల్లో మార్పులు వస్తుంటాయి. మార్పుల వల్ల ఏమంటే మనకు రోజు దాహేసిన లేదంటే మర్చిపోయి అవుతాం, ఆకలేసిన లేదంటే భోజనం చేస్తాం. మందు తాగాలనేటువంటి డిజైర్ కూడా బ్రెయిన్కి జనరేట్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఆ రకమైన చేంజెస్ వస్తుంది. ఆ చేంజెస్ మనం రివర్స్ చేయాలంటే కంపల్సరీగా టాబ్లెట్స్ వేసుకోవాలి. ఎందుకంటే బ్రెయిన్లో వచ్చిన చేంజెస్ ఆటోమేటిక్గా రివర్స్ అవ్వడం కష్టం. సో మందు వ్యసనంగా మారినవాడు వాడిగా మారడం అనేది కష్టమైన పేషెంట్ తనగా మారడం కష్టం. ఫస్ట్ హెల్ప్ తీసుకోవాలి. ఎవరు హెల్ప్ తీసుకోవాలి? మానసిక వైద్య నిపుణులు హెల్ప్ తీసుకోవాలి. మానసిక వైద్య నిపుణులు హెల్ప్ తీసుకోవాలని గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకుంది. అన్ని జీపీహెచ్లో కూడా అలాగే జిల్లా కేంద్ర హాస్పిటల్ కూడా డీఎడిక్షన్ సెంటర్స్ అని ఎస్టాబ్లిష్ చేసింది. డీఎడిక్షన్ సెంటర్స్లో మా హాస్పిటల్లో కూడా డీఎడిక్షన్ సెంటర్ ఉంది. డీఎడిక్షన్ సెంటర్లో కూడా దీనికి సంబంధించిన మందులు అలాగే దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అన్నీ చేయడం జరుగుతుంది. సో అన్నిటికనే ఈ ఫస్ట్ జనాలు అందరూ తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే ఈ వ్యసనం అనేది జబ్బు వచ్చినప్పుడు మనం దీనికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సపోజ్ చెవు ప్రాబ్లం వచ్చింది, ఏపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. గుండె ప్రాబ్లం వచ్చింది, గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కడుపు ప్రాబ్లం వచ్చింది, మనం గ్యాస్ట్రోంటాలజిస్ట్ దగ్గరికి అది జనరేషన్ వెళ్ళాలి. కంపల్సరీగా ఈ బాన్స్ ఎవరైతే మందు తీసుకుని లేకపోతే సిగరెట్ తాగే మానితే షివరింగ్ వచ్చి వచ్చినా ఫస్ట్ కన్సల్ట్ చేయాల్సిన డాక్టర్ మానసిక వైద్య నిపుణులు. మానసిక వైద్య నిపుణులకి దీని మీద పూర్తిగా అవగాహన ఉంటుంది, దీని మీద పూర్తిగా ట్రైనింగ్ ఉంటుంది. రెండులో దీని మీద ట్రైనింగ్ మానసిక వైద్య నిపుణులకే ఉంటుంది. సో సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాడికి బెటర్ వైద్యం ఉంటుంది. ఆ పేషెంట్ తొందరగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇంటర్ జనరేషన్ ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్టర్గా ఇది మానండి, లేకపోతే దీనివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇది మీరు స్టాప్ చేస్తే మీరు పని చేస్తాం. కానీ దాన్ని వ్యాపారం చేస్తాం, దాన్ని ఏ విధంగా మార్కెట్ చేస్తే జనాలు బాగా యూజ్ అవ్వాలని చెప్పి కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి మార్కెట్ చేస్తాం. అలాగా మనం చూసినట్లయితే వాళ్ళ సిగరెట్స్ మార్కెట్లో ఈ సిగరెట్స్ కొత్త కాన్సెప్ట్స్ వస్తుంది. ఈ సిగరెట్ ఇనిషియల్ గవర్నమెంట్ అఫీషియల్గా బ్యాన్ చేసింది, కానీ మనం బాగా సర్క్యులేట్ చూసినట్లయితే యంగర్ జనరేషన్ తెలియకుండా ఈ సిగరెట్స్ కూడా తీసుకుంటాం. ఈ సిగరెట్ అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్. ఈ సిగరెట్ అంటే ఏంటంటే అది పెన్నా ఉంటుంది. మామూలు సిగరెట్ మనం తాగినప్పుడు అందులో 200 కెమికల్స్ ఉంటాయి. ఈ సిగరెట్ ఒకే ఒక కెమికల్ ఉంటుంది, నికోటిన్ అంటుంది. నికోటిన్ ఏం చేస్తారంటే బ్రెయిన్ కిక్ జనరేట్ చేస్తాం. ఈ సిగరెట్లో ఉంటుంది, ఏదో పెన్నా ఉంటుంది. మనం దానికి ఏమి లైటర్ పెట్టి వెలిగించడం కానీ లేదంటే మనం అగ్గిపెట్టి పెట్టి వెలిగించాల్సిన పని లేదు. జన్మ గ్లాస్ అయింది పెట్టి వెళ్ళి మధ్యలో వచ్చే పక్కలాగా వచ్చేస్తాయి. ఎల్లో పెట్టి ఒకసారి నోట్లో పెట్టి ఒకసారి లాగినట్లయితే ఆటోమేటిక్గా పప్ జనరేట్ అవుతుంది. సో యంగర్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి మార్కెట్లో కొత్త బ్రాండ్స్ కూడా తీసుకొస్తున్నారు. ఈ సిగరెట్ బ్రాండ్స్ మనమేమో డాక్టర్ మానాలేమో లేకపోతే కమ్యూనిటీ అవేర్నెస్ కోసం రెస్పాన్సిబుల్ పర్సన్స్ లైక్ మీడియా పర్సన్స్ ఏమో స్టాప్ చేయమని చెప్తాం. కానీ బిజినెస్ మెన్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంకా బెటర్గా ఇంకా ఎలాగ కొత్త ప్రొడక్ట్స్ తీసుకోవాలి, కొత్త మార్కెట్లో కొత్తగా ఎలా తీసుకురావాలని చెప్పి వాళ్ళ మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. విషయంలో మనం కాల్గా తీసుకున్నట్లయితే ఫస్ట్ చాలా అనుకుంటుంది. చాలా స్టెప్ బై స్టెప్ రకరకాల బ్రాండ్స్ వస్తుంది. వేరే బ్రాండ్ అని విస్కీ అని స్కాచ్ విస్కీ అని అంటే ఇంక రకరకాల ప్రొడక్ట్స్ ఎన్ని రకాల ప్రొడక్ట్స్ అంటే చెప్పలేము. మార్కెట్లో బిజినెస్ మ్యాన్ ఏమో కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తాం. మనం ఏంటంటే మనం డాక్టర్స్ కానీ లేకపోతే మీడియా పర్సన్స్ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ స్టార్ట్ చేయాలి. సో దీనికి దానికి కాన్ఫ్లిక్ట్లో యంగర్ జనరేషన్ డెసిషన్ తీసుకునే ప్రాసెస్లో యూజ్ ఏమంటే యంగర్ జనరేషన్ టార్గెట్ చేస్తుంది. ఎందుకు టార్గెట్ చేస్తారంటే యంగర్ జనరేషన్కి ఇంకా బ్రెయిన్ ఆఫ్ ఎమోషన్ మెచ్యూరిటీ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ ఎమోషన్ మెచ్యూరిటీ డెవలప్ అవుతుందో యంగర్ జనరేషన్ స్టార్ట్ చేసినట్లయితే వాడు అలవాటుగా మానసికంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. సపోజ్ 30 yearsలో స్టార్ట్ చేసి వాడు ఈజీగా స్టాప్ చేయగలుగుతారు. యంగర్ జనరేషన్ 80 yearsలో కానీ సిగరెట్ కానీ టేస్ట్ చేసి దాన్ని స్టార్ట్ చేసినట్లయితే దాన్ని స్టాప్ చేయడం కష్టం. ఎందుకంటే యంగర్ జనరేషన్ దాని ఎమోషన్ మెచ్యూరిటీ ఉందో ఆ బ్రెయిన్లో రెగ్యులేటరీ సెంటర్స్ ఇంకా పూర్తిగా డెవలప్ అయ్యేటో. సో దానివల్ల ఏమవుతుంది ఇనిషియల్ స్టేజ్లో దాని థ్రిల్ కిక్ ఒకసారి చూసినందుకు ఏమవుతుందంటే దాన్ని రెగ్యులేట్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో యంగర్ జనరేషన్ టార్గెట్ చేస్తాం. ఈ మార్కెట్లో కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు. కొత్త ప్రొడక్ట్స్ ఎక్కువ డెవలప్గా ఉంటాయి. ఇల్లీగల్ డ్రగ్స్ కూడా ఇవాళ సొసైటీలో ఎక్కువగా ఉన్నాయి. గంజాయి ఎక్కువగా మనం చూసినట్లయితే చాలా షాప్స్ ఇల్లీగల్ అయినా కూడా గంజాయి పర్చేస్ చేస్తున్నారు, గంజాయి చేస్తారు. యాక్చువల్గా స్మోకింగ్ ఆల్కహాల్ కన్నా గంజాయి వల్ల ఇంకా హై వస్తుంది. ఆ హై ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మళ్ళీ హై ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే హై డెవలప్ ఫీలింగ్ అలా ఉంటుంది. అలా కంటిన్యూస్గా హై తీసుకుంటే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది.
నర డ్యామేజ్ అవ్వడం వల్ల మానసిక జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ విషయాన్ని పూర్తిగా అంటే ఫిజికల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, అలాగే మైండ్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, మెంటల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఇవాళ చూసినట్లయితే ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్, సోషల్ ఎఫెక్ట్స్. ఇవాళ చాలా మ్యారేజెస్ ఇవాళ డిస్ప్యూట్స్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ మందు సిగరెట్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్. ఇవాళ క్రైమ్ రేట్ బాగా పెరగడానికి కారణం ఏంటంటే వ్యవసాయ బాధ్యతలో ఉండడం క్రైమ్ రేట్. సోషల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యారిటల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓవరాల్గా సోషల్గా కూడా ఇవాళ సొసైటీ చాలా అంటే ఇంపోజింగ్ బిగ్ థ్రెట్ అన్నమాట. సో అందులో నరకం ఉంటే మంచిది. అండ్ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై చేసి మానసిక వైద్య నిపుణులు కన్సల్ట్ చేసినట్లయితే దీని నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనం డెఫినెట్గా హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం. హెల్ప్ తీసుకుంటేనే దీని నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు బానిస అయినటువంటి వ్యక్తి డ్రగ్స్ కానీ పదార్థాలకు బానిస అయినటువంటి మనం శాశ్వతంగా నివారణ చేసేటువంటి విధానాలు ఏమన్నా సపోజ్ వాడు బానిస అయిపోయింది అలవాటు కట్టించాము. ఎప్పుడు కూడా ఏంటంటే కంప్లీట్ మనకు గ్యారంటీ మనకి ఎలా అవుతుందండి కరస్పాండిస్తుంటే ఎలా జరుగుతుంది. బట్ మందు బానిస అయ్యాడు, మందు బానిస అయ్యానికి ఏమన్నా 2 లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. 2 లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ మనం మందు మీద కోరిక తగ్గించే మందు చేస్తాం. సెకండ్, మందు మీద కోరిక వచ్చినప్పుడు ఆ డిజైన్ ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి విధానం చెప్తాం. అలాగే ఎవరైనా ఫ్రెండ్ ఆఫర్ చేశారు, నో చెప్పే విధానం చెప్తాం. సో చెప్పినప్పుడు ఏమవుతుంది, మనం చెప్పిన దాన్ని వాళ్ళు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళు స్టాప్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళ చాలా రకాల మందులు వచ్చినాయి. మనకి పైసలు కావాలి ట్యాబ్లెట్ ఉంది, ట్యాబ్లెట్ వేసుకుని మందు తాగినట్టయితే రియాక్షన్ వస్తుంది. మన పేషెంట్ చెప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉందో, కానీ ట్యాబ్లెట్ వేసుకుని మందు తాగినట్టయితే రియాక్షన్ వస్తుంది. ట్యాబ్లెట్ వేసుకుని మందు తాగితే మందు లేకపోవడం కందిపెట్టి ఉండడం తెలుసు. సో నెక్స్ట్ టైం వాళ్ళు మందు తాగిన వల్ల కందిపెట్టి ఉంటారు. సో వాళ్ళు మందు మీద స్లోగా ఏమవుతుందంటే ఇంక దానికి దూరంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సో మనకి మందు మీద గొడవ తగ్గించే మందు తాగితే రియాక్షన్ వచ్చే ట్యాబ్లెట్స్ ఉన్నాయి, మందు తాగినా కిక్ రాని ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. సో మనకు సైన్స్ అడ్వాన్స్ అయితే మార్కెట్లో కొత్త మందులు వస్తున్నాయి. ఏదైతే వ్యాపారస్తులు కొత్త మందులు తీసుకొచ్చి జనాన్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, సైన్స్ కూడా అడ్వాన్స్ అయ్యి వీటి నుంచి బయటపడే మందులు కూడా తీసుకొస్తుంది. సో మనకి యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కటి అవగాహన దీని నుంచి కూడా నేను బయటపడడానికి మనకి డాక్టర్స్ హెల్ప్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా బెటర్. వాళ్ళు సిగరెట్ నమ్మడానికి మార్కెట్లో కొత్త రకాల మందులు నికోటిన్ రీప్లేస్మెంట్ గమ్స్ కానీ స్టిక్కర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా స్టిక్కర్స్ అవైలబుల్గా యూజువల్గా మనకి సిగరెట్ మందు కన్నా సిగరెట్ స్టాప్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే సిగరెట్కి క్రేవింగ్ ఎక్కువగా ఉంది, డిజైర్ ఎక్కువగా ఉంది. సిగరెట్ స్టాప్ చేయడం కష్టం. సో సిగరెట్ మానేసిన మనం ఏం చేస్తామంటే వాళ్ళకి స్టిక్కర్స్ ఇస్తాం. బట్ బాడీ మీద స్టిక్కర్ వేసుకుంటాడు, స్టిక్కర్ 24 hours పాటు పనిచేస్తుంది. ఆ స్టిక్కర్ ఏం చేస్తాం, స్లోగా బాడీలో నికోటిన్ రిలీజ్ చేస్తాం. దిస్ ఈస్ హార్మ్లెస్ అండ్ నాట్ డేంజరస్. ఎప్పుడైతే నికోటిన్ రిలీజ్ చేస్తామో వాడికి నికోటిన్ మీద కోరిక పడుతుంది. బట్ అలా 3 months 4 months 1 year వాటి కనుక సిగరెట్ మీద వెళ్ళకుండా ఈ స్టిక్కర్స్ వేసుకుంటూ మన కౌన్సిలింగ్ తీసుకుంటూ కనుక ఆగినట్టయితే డెఫినెట్గా బ్రెయిన్లో వచ్చిన చేంజెస్ రివర్స్ అవుతాయి. మళ్ళీ వాటి మీద వెళ్ళకుండా అవకాశం ఉంది. స్టిక్కర్ మనం ఏం చేస్తామంటే బాడీ మీద వేసుకుంటామంటే మనం స్కిన్ మీద ఎక్కడైతే హెయిర్ ఉందో అక్కడ వేస్తాం. మనం యాక్చువల్గా షర్ట్లో స్టిక్కర్ వేసుకుంటాం. ఆ స్టిక్కర్ మనం వేసుకున్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఆ స్టిక్కర్లో మనం కలపకుండా చూసుకోవాలి, స్నానం చేసినప్పుడు కలపకుండా చూసుకోవాలి. 24 hours పాటు పనిచేస్తుంది. ఆ స్టిక్కర్లో వచ్చి స్లోగా బ్లడ్లో నికోటిన్ రిలీజ్ అవుతుంది. మన సిగరెట్ మీద బాడీ కలుపుతాం. గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఫ్రీగా అవైలబుల్ చేస్తుంది. కాస్ట్ అయినా కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని ప్రజల హెల్త్ కోసం ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో ఉంది. ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో ఉంది. ఎవరైతే సిగరెట్ మార్చేయో వాళ్ళు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ చూసినట్టయితే మన స్టిక్కర్స్ ఫ్రీగా అందజేస్తాం. సిగరెట్ మీద కోరి తగ్గించే విధానం చెప్తాం. సిగరెట్ మీద కోరి తగ్గించే మందులు వేస్తాం. హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం. వంశీ గారు చక్కటి అంశాలు మరి మనకి తెలియజేశారు. మరి ప్రస్తుతం యువత ఈ డ్రగ్స్ వల్ల కానివ్వండి, మాదక ద్రవ్యాల వల్ల కానివ్వండి, ఇతర మత్తు పదార్థాల వల్ల బానిసలైపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అనవసరమైనటువంటి రీతిలో జీవితాలు వెలువచ్చున్న పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పడం జరిగింది. దాని నివారణకు గాను మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాలైనటువంటి చర్యలు చేపడుతున్నామని, సంబంధించినటువంటి వైద్యం ద్వారా కూడా అతనికి దాన్ని మార్చే విధానంగా అయితే కనుక అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరి ముఖ్యంగా ఒక స్టిక్కర్ నికోటిన్ విడుదల చేసే విధంగా అయితే బాడీలో స్టిక్కర్ వేసి దాన్ని శాశ్వతంగా నిదానంగా కూడా అతనికి మార్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని మనకి చక్కటి అంశాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.